మా డిమాండ్లు అనరు వాటిని, మా కోరికలు అవి. ఎందుకంటే మీరు డిమాండ్లు అంటున్నారు, మేము కోరుతున్నాం, మేము అర్జిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఏమంటే ఇప్పుడు మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి 18,000. అలాగే మాకు ఈఎస్ఐ పిఎఫ్. మేము చనిపోతే మాకంటూ ఒక గుర్తింపు అనేది లేదు. మాకంటూ ఒక గుర్తింపు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కరోనా టైంలో మమ్మల్ని అందరినీ వాడుకున్నారు. నాకు కరోనా వచ్చింది, నా నుంచి నా భర్తకు సోకింది, అక్కడ నుంచి మా మామయ్య చనిపోయాడు. మాకు ఉచిత వైద్యం కూడా అందలేని పొజిషన్లో, అలాంటి టైంలో కూడా మేము సేవ చేసినాము. లక్షల్లో ఖర్చు అయినాయి మాకు, కానీ ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఆదుకోలేదు. ఆ టైంలో మేము చాలా కష్టపడి కరోనాను తరిమేసాము. మేము ఏం అడగట్లేదు, గొంతమ్మ కోరికలు అడగట్లేదు. మా వెనకాల ఇన్ని డబ్బులు వెనకాల వేసుకోవాలి, మాకు ఆస్తులు ఇవ్వండి, భూములు పంచండి అని అడగట్లేదు. మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. అంతేకాకుండా మేము చనిపోతే మాకు మా పిల్లలకి రేపు మట్టి ఖర్చులకి, రేపు పిల్లల ఫ్యూచర్ కోసం ఏదైనా ఇవ్వండి అనేసి మేము అడుగుతున్నాము. ఇంకొకటి, మా దాంట్లో చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో ఇప్పుడు మొన్న ఎగ్జామ్స్ రాశారు, ఏఎన్ఎం ఎగ్జామ్స్. దాంట్లో 70 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టారు, 30 మార్క్స్ వెయిటేజ్ అని పెట్టాడు. దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇవ్వాలి. ఎందుకంటే మేము 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ స్కీమ్. ప్రధాని మోడీ పెట్టిన స్కీమ్ ఇది. ఆ స్కీమ్ 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే ఇవ్వాలి. మేము అహర్నిశలు కష్టపడుతున్నాం. మాకు ఒక సమయ పాలన అంటులేదు. ఏ టైంలో అంటే టైంలో మేము వెళ్ళాల్సిందే. రాత్రి 3 గంటలకు ఫోన్ చేసింది ఒక పేషెంట్ అని అంటే డెలివరీకి అంబులెన్స్కి ఫోన్ చేస్తాం. అంబులెన్స్ ఫోన్ చేసి ఆ అంబులెన్స్తో పాటు ఆ పేషెంట్తో పాటు వెళ్తాం. రాత్రి పగలు అహర్నిశలు కష్టపడుతున్నప్పుడు ప్రభుత్వం మాకు ఆఫ్టర్ ఆల్ 18,000 ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకంత ఇబ్బంది అనిపిస్తే, వాళ్ళు ఎందుకంత బాధపడుతున్నారో మాకైతే తెలియట్లేదు. ఇంకా మా దాంట్లో భర్త చనిపోయిన స్త్రీలు ఉన్నారు. 9,000 వస్తాయి మాకు. ఆ 9,000లో డెలివరీ అయితేనే, అలాగే గర్భిణీ స్త్రీ నమోదైతేనే 9,000. అవి 2 లేకపోతే ఏ 5,000 6,000 వస్తాయి. ఆ 5-6,000తో ఒకవేళ భర్త చనిపోయిన స్త్రీ ఆశా వర్కర్ ఉంది అనుకో, పింఛన్ ఏమంటే అమ్మ నీకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నీకెందుకు అమ్మ పింఛను అని. మాకు పింఛన్ లేవు. ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, దానికి కూడా మేము అర్హులం కాదంట. మేము మళ్ళీ ఉచిత బస్సు అన్నారు. ఆ ఉచిత బస్సు ఇవన్నీ ఎందుకు మాకు ఇవేమొద్దు, మాకు 18,000 ఇవ్వాల్సిందే అనేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఒక ఆశా కార్యకర్త ఏమేం పనులు చేస్తుందో తెలుసా? ఊర్లో పుట్టిన ఏ బాబు ఏ ఇంట్లో డెలివరీ అయ్యింది అన్నది సమాచారం మా దగ్గరే ఉంటుంది. ఏ ఇంట్లో 5 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడన్న సమాచారం మా దగ్గరే ఉంటుంది. ఏ ఇంట్లో చనిపోయాడు, ఎవరికి ఏ లేడీస్కైనా జెంట్స్కైనా ఏ ఇంట్లో జ్వరం వచ్చింది, ఏ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉంది, ఏ ఆడవాళ్ళకి మానసికంగా ఎవరు బాధపడుతున్నారు అని ప్రతి ఒక్క సమస్య గురించి. లెప్రసీ సర్వే, కంటి వెలుగు 3 నెలలు చేసామండి మేము. 3 నెలలు చేస్తే ఒక్క రూపాయి కూడా రాలేదు మాకు. పల్స్ పోలియో చేసాం, పల్స్ పోలియో 3 డేస్ చేసాం. ప్రతిసారి పల్స్ పోలియో అంతకుముందు 3 డేస్కే ఇస్తుండే, ఇప్పుడు ఆ పల్స్ పోలియో డబ్బులు కూడా రాలేవు. చాలా ప్రోగ్రామ్స్ చేసాం ఎన్నో. మళ్ళీ మొన్న కూడా లెప్రసీ సర్వే మమ్మల్ని చేయమన్నారు. డబ్బులు ముందు 3 సంవత్సరాల నుంచి రావాల్సిన డబ్బులు ఇమ్మంటే అవి ఇస్తేనే మేము చేస్తామన్నాము. అవి ఇవ్వట్లేదు కాబట్టి మేము చేయమని అన్నందుకు ఎవరెవరైతే చేయమంటారో మీరు అందరూ బయటికి వెళ్ళిపోండి అని మమ్మల్ని బయటికి తోసేశారు. మేము చాలా సమాచారం ప్రతి ఒక్క డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేయిస్తున్నాం. కుటుంబ నియంత్రణ పద్ధతిలోనే చేయిస్తున్నాం. పల్స్ పోలియో, ఎగ్జామ్ డ్యూటీ, ఎలక్షన్ డ్యూటీలో వేరే వాళ్ళు ఎలక్షన్ డబ్బులు కూడా ఇవ్వరు. అయినా సరే పొద్దున వెళ్తాం, 7 గంటలకు మెడిసిన్స్ పెట్టుకుంటాం ఎవరు పేషెంట్స్ కోసం. అక్కడ ఎవరైనా ఎండదగిలో ఏదో పడిపోతారని పొద్దున్న 7 గంటలకు వెళ్ళి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఉంటాం ఎలక్షన్ డ్యూటీలో. కనీసం వాటి కూడా టీబీ కేసెస్కి కూడా ఎవరైనా ముట్టుకుంటారా? టీబీ కేసెస్కి మేము స్ఫూటం తీసుకెళ్లాల్సి వస్తుంది. స్ఫూటం అంటే వాళ్ళ తెమ్మడ తీసుకెళ్ళి తెమ్మడ పరీక్ష చేయించాలంట. వాళ్ళ నుంచి మాకు వచ్చే ఒకవేళ ఆ స్ఫూటం ద్వారా మాకు కూడా టీబీ వచ్చినా కానీ, మాకు అంటువ్యాధులు వచ్చినా కానీ మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోదు. ఎందుకంటే మాకు ఈఎస్ఐ పిఎఫ్ లాంటివి ఏం లేవు. మేము జస్ట్ టెంపరవరీ జీతాలతోటి పనిచేస్తున్న వాళ్ళమే. బీపీ షుగర్ టాబ్లెట్స్ కూడా మేమే పంచుతాం. ప్రతి నెల బీపీ కొత్తగా ఎవరైనా నమోదయ్యారు బీపీ వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఊర్లో సర్వే చేస్తున్నాం అనుకోండి, కొత్తగా బీపీ షుగర్ ఎవరికైనా వచ్చిందా వాళ్ళ పేర్లు రాసి పంపించాలి. కొత్తగా కుటుంబ నియంత్రణ, కొత్తగా పెళ్ళయింది అనుకో, ఆ పెళ్ళైన అమ్మాయి నెల తప్పిందా, ఆమె ఎల్ఎంపి డేటు అవన్నీ కనుక్కోవాలి. వాటితో పాటు ఇంకా వాళ్ళకి ఇప్పుడు కుటుంబ నియంత్రణ పద్ధతులు కొంతమంది పాటిస్తారు. కొంతమందికి పిల్లలు వద్దు 5 సంవత్సరాలు, వాళ్ళకు కూడా ఓరల్ పిల్స్ నోటి మాత్రలు అవి కూడా ఇప్పిస్తాం. మేము చేయని పన్ను అంటూ లేదు. మేము ఏ పని చేయట్లేదు చూపిమనండి. ఆన్లైన్ వరకు కూడా మాతోటనే చేయిస్తున్నారు.